అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసే ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అలాగే మరి వీక్షిస్తున్న వారందరికీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీక్షిస్తూ వారి అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ సపోర్ట్‌నిస్తున్న అందుకు కూడా వారికందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. ద కంప్లీట్ మ్యాన్ ఒక పరిపూర్ణత్వం సాధించిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం గురించి మనం ఆ వ్యక్తి విధి విధానాల గురించి, జీవితం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. మనకందరికీ తెలుసు. ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఒక ఫిలిం చూసో, వారి యొక్క ఆత్మకథ మనం చదివో, వినో మనం తెలుసుకుంటూ ఉంటాం. అవునా? ఇక్కడ అలా కాకుండా డైరెక్ట్‌గా స్వయంగా వారిని చూసి తెలుసుకున్న విశేషాలండి ఇవి. ఇది ఏది సృష్టించినది కాదు. ఏది కూడా వారంతట వారు స్వయంగా చెప్తున్నది కూడా కాదు. వారు కళ్ళారా వీక్షించి నేర్చుకున్న విషయాలని మనతో ఇక్కడ పంచుకోవడానికొచ్చారు. అంతే తప్ప కల్పించి చెప్తున్నవి ఏది కూడా కాదు. ఓకేనా? అందుకే మేము ద కంప్లీట్ మ్యాన్. ఎందుకంటే పత్రి గారు మన మధ్యలో ఉండి వెళ్ళిన వారు. సో మరి వారిని చూసి మనం ఏం నేర్చుకున్నాం? మరి ఏం గ్రహించాం? స్వతహాగా వారి మాటల నుండి కొన్ని గ్రహించొచ్చు. వారు మనకి చెప్పకనే కొన్ని విషయాలు వారి నడవడికను బట్టి మనం నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక వ్యక్తిని మనం చూసి గ్రహించి మనం చాలా విషయాలు గమనిస్తూ ఉంటాం. అలా గమనించి నేర్చుకున్న వారు కూడా ఉన్నారండి మన పిరమిడ్ మాస్టర్స్. ఆషామాషి కాదు. మరి అందుకే వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. మరి అంతే సక్సెస్‌ఫుల్‌గా ఇది మే 15వ తేదీన స్టార్ట్ అయ్యింది ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఈ రోజుటితో 1 మంత్ అయ్యింది. 30 రోజులయ్యిందండి. మరి ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిపోతూ వస్తుంది. మరి దానికి కృతజ్ఞతలు, హ్యాపీగా ఫీల్ అవుతూ కూడా మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. కర్ణాటక నుండి సిద్ధంగా ఉన్నారు వారు. మేడం వెల్కమ్ మేడం రజిత కీర్తి గారు. వెల్కమ్ థ్యాంక్ మేడం. యూ. కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఇందు గారు. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన కార్యక్రమం ద కంప్లీట్ మ్యాన్. నిజంగానే ఆ టైటిల్ అయితే బాగా ఇది మన పత్రి గారికి సూటబుల్ వర్డ్. ఎందుకంటే నేను 1976 లో పత్రిజీ గారి ధ్యానాన్ని మా అటువంటి పుంగనూరులో నేను ఆయన కలిశాను. ఆ రోజు చూడంగానే ఆయన దూర్వాసు మునిలా కనబడ్డారు నాకు. నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళాను. వెళ్ళి పత్రిజీ ఆ ఫ్లూట్ మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేశాను అనమాట. కానీ ఆ రోజు నాకు కూర్చోవడానికి కాలే, మధ్యలో ఉండిపోయాను. సో కళ్ళు తెరుస్తూ ఇంకా లేచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ధ్యానం కుదరనందువల్ల. సో కళ్ళు తీస్తే ఆయన ఇలాగే చూస్తున్నారు అనమాట. అలా చూసి మళ్ళీ భయపడి కళ్ళు మూసి కూర్చొని వేశాను. సో 1997 లో పత్రికారిని కలవడం జరిగిందనమాట. నా పేరు రజిత కీర్తి. సార్ని కలవడం అన్నది ఆ రోజు పొంగనూరులో ధ్యానం చెప్పించడానికి వచ్చారు సార్. సో ఆ ఎంట్రన్స్ లోనే సార్ కనబడడంతో ఆయన నాకు ఆ రోజు దూర్వాసుముల్లా కనపడ్డారనమాట. అరే అనుకున్నాను. అంటే గంభీరంగా ఉండేవాళ్ళు కదా. సో నమస్కారం పెట్టి వెళ్ళాను. మధ్యలో కూర్చోవడం జరిగింది మెడిటేషన్ అప్పుడు. ఈ ఫుల్ క్రౌడ్ ఉండింది అన్నమాట. సో సార్ మెడిటేషన్ స్టార్ట్ చేయడము, దాంతో పాటు నాకు కుదరలేదు ఫస్ట్ డే. సో నేను వెళ్ళిపోదామని కళ్ళు తీశాను అనమాట. కళ్ళు తీస్తూనే ఆయన నన్నే చూస్తున్నారు ఫ్లూట్ వాయిస్తూ. సో చూస్తుంటే మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చొనేసాను అలాగే. అది ఫస్ట్ నాకు పత్రిజీ గారి ద్వారా ధ్యాన బీజం పడింది. కానీ అంత ఈజీగా నేను దాంట్లో ఏమి కంప్లీట్ గా PSSM లో నేను లేనండి. తర్వాత SSY అని వేరే చోట్లంతా వెళ్ళి వచ్చాను. వేరే ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళి వచ్చిన తర్వాత 2004 లో నేను PSSM లో కంటిన్యూస్ గా మెడిటేషన్ చేయడం అన్నది జరిగింది. అప్పటి నుంచి పత్రిజీ గారిని 2004 బుద్ధ పౌర్ణమి కూడా అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు 2004 లో పిరమిడ్ వ్యాలీ, అప్పుడు ఇంకా పిరమిడ్ కన్స్ట్రక్షన్ అన్నది జరుగుతూ ఉండింది. ఆ టైంలో వెళ్ళడం జరిగింది అనమాట. మా ఆంటీ వాళ్ళు తీసుకెళ్లారు అక్కడికి. వెళితే గనక
పత్రిజీ కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే ఫుల్ 12 ఎండ సూటిగా పడుతుంది. పత్రిజీ వైట్ వేసుకొని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బట్టతలంతా ఫుల్ నిగనిగా మెరుస్తుంది. ఆయన ఒక్కరే ఉన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మాయమైపోయారు. ఎండకి ఎవ్వరు తట్టుకోలేకపోయారు. పైకి సైడ్లకు వెళ్ళిపోయారు అనమాట. నేను కూడా సైడ్ లో నుంచి చూస్తున్నాను. ఏంటి అసలు ఇంతమందికి ఆ, ఇంత వేడిగా ఉంది, ఈయన మాత్రం ఇలానే అలా కూర్చున్నారు, ఎలా కూర్చున్నారు అక్కడ అనేసి. జస్ట్ ఒక ఆ నాకు కూడా నిల్చుకోవడానికి అక్కడ ఒక చెట్టు లేదండి. ఆ పాకలు వేశారు, ఆ పాకల్లోకి వెళ్ళామన్నమాట. చూస్తున్నాను అక్కడి నుంచి చూస్తుంటే ఎవ్వరు అక్కడికి రావట్లేదు. సార్ మాత్రము ఒక్కరే ఆ చైర్ పైన కట్టు కదలకుండా కూర్చున్నారు. నాకు అనిపించింది అంతమందికి మనకందరికి కూడా ఆ ఫుల్ ఎండగా ఉంది, వేడికి తట్టుకోలేకపోతున్నాము. అలాంటి స్థితిలో ఎలా కూర్చున్నారు ఆయన అనేసి నాకు అనిపించింది. ఆశ్చర్యం వేసింది అనమాట ఆ రోజు చూసినప్పుడు. మళ్ళీ ఆయనతో సాంగత్యము జర్నీ చేయడము అన్నది 2007 నుంచి నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం అన్నది జరుగుతుంది. పిరమిడ్ వ్యాలీకి ఎప్పుడు వెళ్ళేదాన్ని. ధ్యాన సాధన చేసుకుంటూ అప్పట్లో నాకు చిన్న కూతురు ఉండేది. దాన్ని తీసుకొని అక్కడ అకామిడేషన్స్ కానీ ఏం లేదు, ఒక బుక్స్ రూమ్ ఉండేది ఒకటి. ఆ తర్వాత పిరమిడ్ కింద కొద్దిగా స్థలం ఉండేది, అక్కడే అడ్జస్ట్ చేసుకొని ఉండేవాళ్ళం అన్నమాట. అలా పత్రిజీతో సాంగత్యము, అక్కడ సార్ వచ్చినప్పుడల్లా వెళ్ళడము అలా జరుగుతూ ఉండేదన్నమాట. మా చుట్టుపక్కల ఇక్కడ మాది శిడ్లఘట్ట ప్రాంతం పెళ్ళైంది మా మెట్టినిల్లు. సో అక్కడ నుంచి పత్రిజీ ఎక్కడ వచ్చినా కూడాను సార్ వచ్చారని తెలిస్తే సారు ఆయనతో మీట్ కావాల్సింది. అంటే అది ప్రకృతి సహజంగా ఆ వెళ్ళేదాన్ని. అంటే సార్ వచ్చారు, వెళ్ళాలనిపించేది, లోపల నుంచి వెళ్ళిపోయేదాన్ని. సో అప్పటి నుంచి పత్రిజీతో సాంగత్యం, సారు పిలవడము, ఎప్పుడు చూసినా ఎప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, అప్పటి నుంచి ఒక ఎక్స్పీరియన్స్ అయ్యేది నాకు. సార్ కాళ్ళ దగ్గర అందరూ కూర్చొని కాళ్ళు మొత్తుతూ మసాజ్ చేస్తూ ఉంటే, ఐ మీన్ ఆ టైంలో నేను కూర్చునేదాన్ని. అందరూ ఒక్కొక్కరు నన్ను లేపిచ్చేసేవాళ్ళు. లేపిచ్చి వెళ్తే నేను లాస్ట్ కి హ్యాండ్స్ తల మీద మసాజ్ చేసేదాన్ని సార్కి. ఎప్పుడు అలాగే జరిగేది. ఆ ఆ, అంటే అని ఎవరెవరి స్థాయి ఎక్కడ ఉంటుంది, ఎవరెవరు ఎంత ప్యూరిటీతో ఉంటే ఆ ప్యూరిటీ ప్రకారం మనకి ఆ స్థానాలు కూడా దొరుకుతాయని అనిపించేది అప్పుడు నాకు. ఎప్పుడు కూడా అనిపించేది అనమాట. అంటే నేను ఫస్ట్ నుంచి కూడాను ఇదే జరిగేది. ఇప్పుడు కూడా లాస్ట్ సార్ పిరమిడ్ వ్యాలీలో ఉన్నారు కదా, అప్పుడు కూడా వెళ్ళి సార్తోనే గడిపేవాళ్ళం అనమాట. సో ఎప్పుడు అదే ఒక ఫీలింగ్ అనమాట. పత్రిజీ గారికి ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేయడము, మాకు ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఆయన పాజిటివ్ గా ఏదైనా మంచి పాజిటివ్ గా చెప్పినప్పుడు వినేవాళ్ళు. ఏదో ఒక నెగటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్తే టక్కన అక్కడి నుంచి జాగా ఖాళీ చేసేవాళ్ళట. అప్పుడు అర్థమయ్యేది ఆయన యాక్షన్స్. ఓకే, వీటిని మాట్లాడకూడదు, వాటిని మనం చెప్పకూడదు. అక్కడ ఆ మనం అంటే చెప్పడం ద్వారా ఇంకా నీ వర్డ్స్ ఎక్కువ అవుతుంది. నువ్వు చెప్పడం ద్వారా ఆ అంటే ఇప్పుడు చెప్పే మాట మీద ధ్యాస అని చెప్పేవాళ్ళు. ఎవరు కలిసినా ఎవరు మాట్లాడినా కూడా సార్ మాట మీద ధ్యాస అని చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు అనుకున్నాను, ఓకే, ఆ మాట అన్నది ఇప్పుడు కూడా పాజిటివ్ గా నేను ఎస్ ఎస్ అన్నది ఉండాలి, నో అన్నది ఉండకూడదు అని అర్థమైందని సార్ మాట్లాడటంలో, వేరే వాళ్ళకి చెప్పటంలో, చూడటంలో అలా. నిజంగా ఇంత అద్భుతమైన ఆ మనిషి అంటే అసలు నేను పిఎస్ఎస్ఎం లో మెడిటేషన్ కి వచ్చిన తర్వాత నాకు కొన్ని ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయండి పత్రిజీ గారితో. నాకు ఎప్పుడు క్వశ్చన్ వచ్చేది అనమాట, ధ్యాన మహాచక్రాలను ఎందుకు పెట్టారు పత్రిజీ గారు ఈ ఈ అనేసి మొదట్లో క్వశ్చన్ వచ్చింది. వస్తూనే ఆ మహాచక్రంకి వెళ్ళినప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆ చక్రంలా తిరుగుతూనే ఉందండి అది. ఇంకొకటి, అక్కడ ఎంత గోల్డెన్ ఎనర్జీస్ అంటే అంత గోల్డెన్ ఎనర్జీస్. పత్రిజీ ఒక పీఠం మీద కూర్చున్నారు. అంటే ఇప్పుడు 7 పడగల సర్పం ఉంటుంది కదా, అలా పైన సర్పము వచ్చి ఎలాగుండేదంటే ఆ అప్పుడు ఆ సర్ అది పిరమిడ్లతోనే చేసిన గోల్డ్
లోహంతో ఉన్నట్టు ఫుల్ గోల్డెన్ ఎనర్జీస్. అక్కడ పత్రిజీ కూర్చున్నారు. ఎక్కడైతే పత్రిజీ కూర్చున్నారో అక్కడ ఆ వాళ్ళ చేతుల మధ్యలో పిరమిడ్ ఒకటి, అది నేను అని అంత వరుసగా ఎంతమంది మెడిటేషన్ కూర్చున్నారు, అంతా గోల్డెన్ పిరమిడ్స్ అన్నమాట. అందరూ ఎవరెవరు అక్కడ ధ్యానం చేస్తున్నారు అందరూ గోల్డెన్ ఎనర్జీస్. కానీ ఆయన థాడే అన్నది నాకు ఎలా కనబడిందంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది కనపడుతుందండి, కానీ కొన కనబడటం లేదు నాకు. అంటే ఆయనకి ఎంత పెద్ద థాడ్ అయింది, ఎంత విజ్డమ్ ఉంది అన్నది అప్పుడు అర్థమైంది అన్నమాట. ఓ అద్భుతమైన, అస్సలు నాకేం కనబడదు మేడం, నాకేం అస్సలు తెలీదు, ఎప్పుడు నాకు కనబడలేదు అంటారు అంతే, కానీ ఆయనకు అన్ని తెలుసుంటాయి. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పీరియన్స్. 10 మంది 20 మంది ఉండి ఆయన చెప్తుంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఎవరికి ఏ విధమైన ఆన్సర్ కావాలన్నా ఆన్సరు మనకి దొరికేదన్నమాట. ఆన్సర్ మనకు దొరికిపోతుంది. అలాంటి సబ్జెక్ట్ ఆయన ఏది చెప్పినా కూడా అందరికీ అన్ని ఆన్సర్స్. అలాగే మనకి ఏది క్వెషన్స్ వచ్చినా ఇలాంటి వ్యక్తి నుంచే క్వెషన్ వస్తుందని ఇలా అనేవారు. అలా అనేవారు అన్నమాట. అక్కడి నుంచి సైక్ చేసేవారు. అంటే ఆయనకి అంత అద్భుతంగా ప్రతి ఒక్కరి థాట్ ఇలాంటి మనిషి నుంచే వచ్చిందని తెలిసిపోయేది ఆయన. అది నాకు చాలా ఆశ్చర్యం వేసేది. అంటే ఎప్పుడు ఎంప్టీలో ఉంటే మనము అలా హ్మ్. సార్ అలాంటి స్థితిని నాకు తెలియాలి అనుకున్నప్పుడు, అర్థం కావాలి అనుకున్నప్పుడు నేను ఎక్స్‌పీరియన్స్ చేసేదాన్ని. ఎవరి నుంచి ఆ థాట్ వస్తుంది నాకు తెలిసేదన్నమాట. నిజంగా ఎందుకు అంటే ఆహ్, ఎక్కువ ఏం మాట్లాడేది ఉండదు సార్‌తో. సార్ ఏం చెప్తే అది చేస్తాం. ఆ వర్క్ చేస్తూ ఉంటాం మనం. అందరూ అంతే. నాకు 2007 తర్వాత 2007, 9 అనుకుంటా. 2009 నుండి పత్రిషి గారు నాకు కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజర్ మీరు చెయ్యాలి ఇక్కడ ఈవెంట్స్ కి అని వ్యాలీలో అని చెప్పారనమాట. అప్పటి నుంచి కంప్లీట్ గా మ్యూజిషియన్స్ ని, డాన్సర్స్ ని నేను తీసుకుని వెళ్ళాను. అక్కడ ఏంటంటే పత్రిజీ ఒక్కసారి మనల్ని పిలిచి కూర్చొని ఒక మైక్ ఇచ్చారు. ఒక మైక్ ఇచ్చారు. ఒక మైక్ ఇచ్చారు. వాళ్ళు అక్కడ నుంచి కంప్లీట్ అక్కడ ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రిఫరెన్స్ ఇవ్వడం, మేడం అనడం. అసలు నాకు ఆశ్చర్యం వేసేది. అందరూ నమస్కారం పెట్టడము. అంటే ప్రత్యేకంగా ఒక బాధ్యతని ఇచ్చారంటే, ఆ టైంలో వాళ్ళకి ఎంత కెపాసిటీ అంటే అందరూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళనమాట. సో, ఆ రెస్పెక్ట్ అనేది నేనెక్కడా చూడలేదు. నీలో ఏదైతే క్వాలిటీ ఆహ్, తీసి ఆయన అంటే నువ్వు ఏదైతే కరెక్ట్‌గా వర్క్ చేయగలవు అని ఆ ఆ క్వాలిటీని ఆయన ప్రతి ఒక్కరిలో తీసి వాళ్ళకి ఆ డ్యూటీ ఇచ్చేవాళ్ళు. దాంట్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు. దాంట్లో నేను కూడా ఒక ఆర్గనైజింగ్ చేయగల కెపాసిటీ ఉంది అని ఆయనే గుర్తించారు ఫస్ట్. ఆర్గనైజర్‌గా ఇచ్చారండి. అంటే ఇది అద్భుతమైన విషయం ఏంటంటే ఒక ప్రత్యేక మనిషిలో ప్రత్యేకత. వాళ్ళు ఏంటి ప్రత్యేకత? వాళ్ళలో ఏం చేయగలరు? వాళ్ళలో ఎంత జ్ఞానం ఉంది? అలాంటి వారిని చేసి ఆయన వర్క్ ఇవ్వడం అనేది ఆయన స్పెషాలిటీ నిజంగానే. ఒక్కసారి ఇట్లే మీటింగ్ చేస్తున్నాము. బుద్ధ పౌర్ణమి ఎలా చేయాలి అంటే వాళ్ళ ఐడియాస్ ఇస్తున్నారనమాట. ప్రతి ఒక్కరు ఐడియాస్ ఇస్తుంటే జస్ట్ నాకొచ్చిన ఐడియాస్ అన్నీ అలా మెమరైజ్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. అలా ప్రకృతి ఇచ్చేస్తున్నాయి. ఇస్తూ ఉంటే ఆయన ఇంకా ఏం చెప్పాలి మేము ప్రతిసారి చెప్పేవాళ్ళనమాట. సో అలా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈయనేంటబ్బా ఇలాగే చెప్పేస్తున్నారు అనుకుంటుంటే, ఐ ఐ గ్రాబ్ యువర్ థాట్స్ అని చెప్పారనమాట. మీ థాట్స్ అంతా నేను దొంగలిస్తాననేసి. కానీ తమాషా చేశారు. ఆల్రెడీ అక్కడ ఆ విషయానికి ఏదైతే కావాలో అక్కడ డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఆ వర్క్ ఎలా జరగాలి? ఎలా ఆర్గనైజ్ చేయాలి? ఏదైన తర్వాత ఎవరికి ఏది ఇవ్వాలి? ప్రతి ఒక్కటి తస్లీజీ ఎలా చేస్తే బావుంటుంది? ఈ విధంగా చేస్తే బావుంటుంది అని ప్రతి ఒక్కరు ఐడియాస్ అన్నారు కదా! సో, ఆ సారే చెప్పేస్తున్నారనమాట అన్నీను. ఇలా అనేసి. నాకి అప్పుడైతే ఆశ్చర్యం వేసేది. ఆయన ఎలాబ్బా ఇలా చెప్పేసేవారు అనేసి. సో, ఇది పరమ గురువులు ఇలాగే ఉంటారండి. నేను గురువుని కాదంటాను. ఎందుకంటే ఐయామ్ ఎ గైడ్ అంటారు. మన సార్ ఎప్పుడు కూడా గైడే అని చెప్తారు కదా! సో, గైడే అంటారాయన. సో, ఆయన్ని అనుకునేవాళ్ళు. ఆయనకు అన్నీ తెలుసు, నాకు కనపడదంటారు. తర్వాత
మనలో మనం ఏం మాట్లాడాలని చెప్పేస్తారు. మనం ఏం అనుకుంటుంటే దానికి ఆన్సర్ కూడా చెప్పి కళ్ళు ఎగరేస్తూ ఉంటారు అనమాట. ఏంటి కరెక్టేనా అనేసి. సో ఇది పత్రిజీ గారిలో అద్భుతంగా నాకు అనిపించేది. మళ్ళీ వస్తూ వస్తూ వాళ్ళు ఒక 1.5 ఇయర్ ఏం చేశారంటే ఆ, మౌనంలో ఉన్నారు. 1 ఇయర్ అనుకుంటా. 1 ఇయర్ మౌనము. మరి మౌనంలో ఉంటే PSSM లో వర్క్స్ జరగాలిగా, అందరికి వర్క్స్ అసైన్ చేసేవారుగా సారు. మరి నేను ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా డల్ గా ఉంటే ఏంటి ఏంటి అని అడిగి అన్ని నేను చెప్తుంటే రాసి చూపించారు. నేను రాసి చూపిస్తుంటే సార్ రాసి చూపించారు. ఓకే. కానీ అక్కడ అందరికి ఎలా అసైన్ చేస్తున్నారు? ఓన్లీ సైగలే అన్నమాట. అది సైగ చెప్తున్నా ఎంత అద్భుతంగా అందరికి అర్థమయ్యేవో, ఎంత ఫాస్ట్ గా క్యాచ్ చేసేసారు సార్. వర్డ్స్ ఏమైనా సైగలు రాని ఆ సౌండ్ అవసరం లేకుండా అద్భుతంగా అసలు ఒక మనిషి అంత మౌనంలో ఉండి ఆ మౌనంతో అలా ఆ సైగలతోనే వాళ్ళని ఎలా ఇంకొకరికి ఆ సైగలతోని ఎలా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు అనేసి. అది నాకు ఆశ్చర్యం అనిపించేది. అందరూ అండర్స్టాండ్ చేసుకునేసేవాళ్ళు. అదే దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ సార్ యొక్క విజన్స్ కానీ, సార్ యొక్క బిహేవియర్ కానీ, ఎప్పుడు ఏది చెప్తారు, ఏది మాట్లాడుతున్నారని ఎంత ఈజీగా అంటే పత్రిజీ ఒక్క మాట అనేవాళ్ళు. ఎవరైతే మనందరికి మీ అందరికీ తెలియదు PSSM మాస్టర్స్ అంటే ఏమిటో, వాళ్ళకున్న కెపాసిటీ ఏంటో, ఒక గురువుకి ఎంత కెపాసిటీ ఉంటుందో అందరి మాస్టర్స్ కి కెపాసిటీ ఉంటుందని అనేవాళ్ళు. అంటే ఒక గురువే అర్థం చేసుకోగలరు అనేవాళ్ళు అన్నమాట. నాకు ఆశ్చర్యం, నిజమేనా ఆ గురుతత్వము అందరిలోనూ ఉందా, నాలో కూడా ఉందా ఏంటి అనేసి నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేది. సో వస్తూ వస్తూ ఆయనతో సాంగత్యము, ఆయనతో ప్రయాణం చేస్తూ చేస్తూ నిజంగా ఎంత అద్భుతం అంటే ఇక్కడ నుంచి మా ప్లేసెస్ నుంచి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని. ఈ యొక్క ఎనర్జీస్, ఈ ఈ నెగటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉంటే వాటిని అంతా మూసుకొని వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళిపోతూనే ఆ సార్ చూస్తూనే క్లియర్ అయిపోయింది. ఇంకోటి ఎన్నో క్వశ్చన్స్ లోపల అన్ని క్వశ్చన్స్ వెళ్ళారు. అక్కడ వెళ్తూనే ఏంటి అంటే ఏం లేదు సార్ అనేవాళ్ళు. అంతా క్లియర్ అయిపోయేవాళ్ళు అనమాట. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సార్కి ఇలా కాళ్ళు చేతులు ఇలా పడుతూ ఉన్నప్పుడు నాకు ఈ లోపల నుంచి క్వశ్చన్స్ వస్తుంటే సార్ లో ఉన్నటువంటి సెల్స్ నాకు ఆన్సర్ ఇచ్చేది. అద్భుతం, ఏంటి సార్ అస్సలు మాట్లాడేవారు. టెలిపతి అంటే ఇట్స్ మన దగ్గర నుంచి వెళ్ళి ఆయన మనకి ఇవ్వడం అన్నది టెలిపతి. మేడం మ్యూట్ లో వెళ్ళిపోయారు. సో టెలి టెలిపతి అయ్యేది అంటే ఆ టెలిపతి అవ్వడం డిఫరెంట్, కానీ అణువణువులకి టెలిపతి ఏంటి, అసలు మన థాట్స్ అలా వెళ్ళడం ఏంటి, ఆ అక్కడి నుంచి ఆన్సర్స్ రావడం ఏంటి, సెల్స్ లో నుంచి ఆన్సర్స్ వస్తున్నాయి. అది ఎంత ఆనందంగా వస్తుంది అంటే పులకరిస్తుంది అన్నమాట బాడీ అంతా. ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను అప్పట్లో చాలా దేశాలు మా ఆయన తీసుకెళ్లే వాళ్ళండి. తీసుకెళ్తూ ఉంటే ఈజిప్ట్ కి వెళ్ళాను. థర్డ్ బ్యాచ్ అనుకుంటా పత్రిజీ గారితో. అప్పుడు క్వీన్స్ చేంబర్, కింగ్స్ చేంబర్ రెండు అప్పుడు చెప్పారన్నమాట. ఆ పోర్టల్స్ అన్నది ఓపెన్ కాలేదు ఇంకా, అది సీరియస్ గ్లూకోజ్ వేసుకున్న స్టేజ్ లో ఉంది. సో వస్తూ వస్తూ నిదానంగా అది దాన్ని స్వస్థత చేకూర్చుకుంటుంది పిరమిడ్ అని చెప్పారనమాట. అదేంటి ఇలా చెప్తున్నారు అనుకున్నాను. యాక్చువల్లీ తర్వాత అర్థమైంది. ఆ రోజు మేము వెళ్ళిన థర్డ్ విజిట్ అన్నమాట. థర్డ్ బ్యాచ్ వెళ్ళాం. సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ కింగ్స్ చేంబర్ తో పాటు క్వీన్స్ చేంబర్ కూడా ఓపెన్ చేశారు. వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటే ఆ సెక్యూరిటీ అంటే ఇప్పుడు మనము ఎంతో ఏవో వర్క్ చేస్తున్నాం, ఘనమైన వర్క్ చేస్తున్నాం. అందుకే అక్కడ ఈజిప్షియన్ గాడ్స్ ఉంటారు కదా, దాంట్లో ఒక గద్ద ముక్కు లాగా గద్దలాగా హెడ్ ఉంటుంది వాళ్ళకి. ఒక సెక్యూరిటీ సింబల్ అంటే ఒక ఈట పెట్టుకొని నిల్చుకొని ఉంటారండి. సెక్యూర్డ్ అంటే సోల్జర్స్ ఎలా నిల్చుకుంటారు అలా. అలాంటి వాళ్ళు ఇద్దరు వచ్చారనమాట. ఇద్దరు వచ్చి మా బస్సుని అక్కడ అలో చేయటం లేదు వెళ్ళడానికి. సో అప్పుడు బస్ లోకి ఎక్కారు వాళ్ళు. ఏదో పర్మిషన్ తీసుకోవడానికి సైకోమరైట్ సార్ వెళ్తూ ఉంటే అక్కడ ఇంకా మాట్లాడుతున్నారు, ఆపేశారు బస్సుని.
ఆ సెక్యూరిటీస్ ఎక్కారనమాట మన బస్సులోకి. ఎక్కిన తర్వాత బస్సు మూవ్ అయింది యాక్చువల్లీ. అప్పుడు వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే అక్కడ మనం మెడిటేషన్ చేస్తుంటే మనకి కాపలాగా ఉన్నారు వాళ్ళు. సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు, వాళ్ళు కాపలాగా ఉన్నారు. ఆఫ్టర్ మెడిటేషన్ కింగ్స్ చేంబర్ అండ్ క్వీన్స్ చేంబర్ రెండిట్లో కూడా మనకి అక్కడ పర్మిషన్ దొరికింది అనమాట. అక్కడ ఫస్ట్ టైం మేము క్వీన్స్ చేంబర్ లో కూడా 1 అవర్ 1.5 అవర్ గెలిచాం అనమాట. సో అద్భుతంగా మళ్ళీ పత్రిజీ చెప్పారు, వస్తూ వస్తూ ఎందుకు ఆ రోజు అడిగారు, ఇంకా 20 years తర్వాత ఎవరు వస్తారు పిరమిడ్ కి మళ్ళా మెడిటేషన్ చేయడానికి, ధ్యాన మహాచక్రం జరుగుతుంది ఇక్కడ అన్నారు. ఎప్పుడైతే అంటే మేమంతా చేతులు ఎత్తాం, వస్తాం సార్ మేము ధ్యాన మహాచక్రం జరిగితే డెఫినెట్ గా మేము వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తామని. సో అక్కడ ఏంటంటే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ భూమికి పిరమిడ్స్ అన్నవి, పిరమిడ్ పోర్టల్స్ కి, ఆ పిరమిడ్ గిజా పిరమిడ్ నుంచి ఎన్నో లోకాల నుంచి గిజా పిరమిడ్ కి ఆ కనెక్షన్స్ ఉంటుంది. ఆ కనెక్షన్స్ నుంచి మనకి ఎక్కడ పిరమిడ్స్ కట్టినా కూడా ఆ ఎనర్జీస్, ఆ పోర్టల్స్, ఆ ఒక జ్ఞానం అన్నది ఆ అన్ని చోట్లకి కనెక్షన్స్ వస్తుందని ఆ రోజు తెలిసింది. సో పత్రిజీతో ఇలా వెళ్తుంటే అక్కడ ఇంకొక విషయం జరిగిందండి. మన పత్రిజీ ఎక్కడంటే అక్కడ ఫుడ్ తినేవాళ్ళు కాదు. అంతా మేము వెళ్ళిన చోట వెజ్ నాన్ వెజ్ హోటల్స్ అన్నమాట. అక్కడ ప్రిపేర్ చేయడం అంటే మన కోసం వెజ్ అయితే ప్రిపేర్ చేస్తారు వాళ్ళు అక్కడ. సో అక్కడ ఆ టైంలో ఏం జరిగేదంటే పత్రిజీ తినేవాళ్ళు కాదు. ఎందుకు సార్ తినేవాళ్ళు కాదు అనేది, నేను ఇంటి నుంచి మా అమ్మగారు అటుకుల పొడి రెడీ చేసి ఇచ్చారు. చిత్రాన్నం అంటే పులిహార, నిమ్మకాయ పులిహోర. సో అది వాటర్ వేసుకుంటే చిత్రాన్నం ప్రిపేర్ అయిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. సరే పత్రిజీకి సార్ తినటం లేదు కదా, ఒక బాక్స్, పెద్ద బాక్స్ నిండు కొంత వేసి నానబెట్టి అన్ని ఇచ్చాను నేను. ఇస్తూ ఉంటే అందరూ కూర్చున్నారు. పత్రిజీ గురించి ఇంకా స్టడీ చేసి వెళ్ళిపోయి, అది స్టార్టింగ్ లోనే జరిగింది. థర్డ్ బ్యాచ్ కే వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ పనిచేశారు. ఈయనేంటి ఈయన అసలు ఏం తిన్నరని, ఆకలని ఆయనకి పెద్ద బాక్స్ నిండుకో వేసి ఇచ్చాను నేను. ఈయన తినకుండా అందరికీ పనిచేశారు. 2 స్పూన్లు అండి అంతే మిగిలింది. లాస్ట్ కి ఆ 2 స్పూన్లు తిని తేగారు. అబ్బో, అద్భుతమైన వ్యక్తి, నా వ్యక్తిత్వము ఎంత అద్భుతంగా ఆయన అసలు 2 స్పూన్లకి ఎలా తేకొచ్చింది, ఎంత తృప్తి అయిపోయింది అంటే అప్పుడు అర్థమైంది. అందరికీ అందరికీ కడుపు, అందరికీ పంచిన తర్వాతే ఆయన కడుపు నిండింది అనేది అర్థమైంది. పంచితే పెంచబడుతుంది అనేది. నిజంగా ఆ ఆ యొక్క యాక్షన్స్, ఆ క్వశ్చన్స్ అలాగే వచ్చేవి, అలాగే ఆన్సర్స్ దొరికేసేవి అనమాట. సో అప్పట్లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది. ఆఫ్టర్ కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజర్ గా నాకు అక్కడ ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత పిరమిడ్ వ్యాలీకి అప్పటి నుంచి 2008-9 అనుకుంటానండి, 2008 నుంచి నేను వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా అప్పటి నుంచి 2004 నుంచి వెళ్తున్నాను, కానీ అప్పుడు మళ్ళీ ఫ్రీక్వెంట్ గా వెళ్ళడము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగలేదన్నమాట. పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం రావడం అనేది. కానీ అప్పుడు పత్రిజీ గారిది 2004 లో చెప్పాను కదా, అంటే ఒక గురువు అంటే అప్పుడు అర్థమైన విషయం అది. ఇంకొక విషయం చెప్పాను, అందరూ ఏమి ఎండలో ఆయన ఎలా తట్టుకుంటున్నాడు అబ్బా, ఒక్కడే కూర్చున్నాడు ఆయన నిగని వైట్ షర్ట్, వైట్ జుబ్బా పైజా వేసుకుని కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. అంటే అప్పుడు అనిపించింది, వాళ్ళకి పంచభూతాలకు అతీతంగా ఉండగలుగుతారు వాళ్ళు. నిజంగా అలాంటి స్థితి కూడా మనం సాధించాలి. ఆయన ఎలా ఉండగలుగుతున్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నామని అనిపించింది అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మళ్ళీ మళ్ళీ చేశాను. నేను కూడా ఎండకు తట్టుకునేవడం నా వల్ల కాదు యాక్చువల్లీ. ముందు చాలా కష్టం అనమాట నాకు ఎండకు తట్టుకోవడం అంటే. సో అవి ఏవైతే మనం బ్లాక్స్ లో ఉన్నామో, ఏ ఫ్రీక్వెన్సీలో తక్కువలో ఉన్నామో, మనం ధ్యానం చేస్తూ చేస్తూ ఆ ఫ్రీక్వెన్సీ పెరగడం ద్వారా మనము ఆ స్థితిని అచీవ్ చేయొచ్చు అనేది తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇలా వెళ్తుంటే ఈ కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ చేస్తూ అక్కడ జిఎఫ్ఎస్ఎస్ అండ్ జిసిఎస్ఎస్ అని జరిగేది, గ్లోబల్ ఫెస్టివల్ అంతాను. జిఎఫ్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్, ఇది అది గుర్తులే. దానికి నేను అక్కడ ఆన్ స్టేజ్ అరేంజ్మెంట్స్ ఆర్గనైజర్ గా ఉండేదాన్ని, వాలంటీర్స్ అందరినీ ఆర్గనైజ్ చేసేదాన్ని నేను అప్పుడు. చాలా అది జరిగిన ఏళ్ళు చేశాను అనమాట. అప్పుడు మా మ్యారేజ్ డే వస్తుంది, కానీ ఆ మ్యారేజ్ డేకి 29th ఉండను. ఆ 28th 29th
అక్టోబర్ 29th నుంచి 4-5 days జరిగేది. ఫస్ట్ 2nd అక్టోబర్ వరకు జరిగేది అప్పుడు. సో కంప్లీట్ నాన్ స్టాప్ మార్నింగ్ 2 o'clock లేస్తే మళ్ళీ 11 o'clock అయ్యేది అనమాట. అంత వర్క్ ఉండేది, కానీ అక్కడ అనిపించేది కాదు. బికాస్ పత్రిజీ వస్తూనే ఒక షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓకే మేడం అనేవాళ్ళు. లోపలంతా భయము, ఏదేదో డిఫరెంట్ ఫీలింగ్స్, ఆ ఎనర్జీస్ యొక్క వైబ్స్, ఒక భయము మన లోపల ఏది అన్నీ అనిపించేది కలగలిపి. ఆ ఆల్ ఓకే సార్ అంటే ఒక షేక్ హ్యాండ్ ఇస్తే పట్టని ఆల్ ఓకే, ఎవ్రీథింగ్ ఓకే అన్నమాట. ఆ వర్క్ ఎలా చేసేవాళ్ళం అంటే నాన్ స్టాప్ గా ఫుడ్ లేకుండా, నిద్ర లేకుండా ఆ 5 days చేసేవాళ్ళం. ఎంతో అద్భుతంగా అక్కడ ఎంతో ఇంటర్నేషనల్ మాస్టర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళ జ్ఞానాన్ని పంచేవాళ్ళు. ఆ జ్ఞానం అంతా విన్న తర్వాత అయ్యో ఇది పత్రి గారు చెప్పిందే కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క డెప్త్ చెప్పేవాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళు. కానీ ఆ లాస్ట్ కన్ఫ్యూజన్, మన పత్రిజీ గారు చెప్పిందే కదా ఇది, మరి సింపుల్ సింటెన్స్ చెప్పేస్తారు కదా మన సార్. ఒక జ్ఞానము మనకి అంత ఎలాబరేట్ అవసరం లేదనమాట. మన మాస్టర్స్ కి సింపుల్ గా ఈజీగా ఇచ్చేయాలి, అదే అలవాటు పడ్డాం సార్ కి. అంత జ్ఞానం ఉంటేనే ఆయన ఒక పెద్ద గ్రంథాలయం అనిపించేది నాకైతే. అది ఆయన అలా ఈజీగా ఒక్క బుక్ ని 2 సెంటెన్స్ ఎవరికి చెప్పడానికి అవుతుందండి, ఈజీగా చెప్పేసేవాళ్ళు ఆ 2 సెంటెన్స్. అలా వాళ్ళు ఏదైతే చెప్పారో, వాళ్ళు ఇంకా ఏదైతే దాంట్లో లోపం ఉందో అది వాళ్ళని పొగుడుతూ, అది కూడా ఏ లోపం ఉందో ఇలా సరి చేసుకోవాలని కూడా చెప్పేసేవాళ్ళు. చాలా ఈజీగా చెప్పేసేవాళ్ళు పత్రిజీ గారు. ఆ ఫారినర్స్ చూస్తే ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయేవారు సార్కి. ఎందుకంటే జ్ఞానము, అనంతమైన జ్ఞానం పత్రిజీ గారు. అంత ఆసామాషి పత్రిజీ గారు. ఆయన మన మానవ రూపంలో, దైవ రూపమే నిజంగా మానవ రూపంలో వచ్చింది అనేసి. నాకు ఒకసారి జపాన్కి వెళ్ళానండి. ఏ దేశంకి వెళ్ళినా, కంట్రీస్కి వెళ్ళినా మా ఆయన తీసుకెళ్లేవాళ్ళు. అది ఎలా మాకు ఆపర్చునిటీ వచ్చేదంటే, ఎవరో తీసుకెళ్లేవాళ్ళు, ఏదో కంపెనీ నుంచి వచ్చేదో, మళ్ళీ అచీవ్మెంట్స్ ద్వారా వచ్చేదో, మా ఆయన ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు. ప్రతి దేశానికి తీసుకెళ్ళేవాళ్ళు. వెళ్తూ ఉంటే వెళ్తూనే ఇంకేం మనం కాలు పెట్టాలి ఆ దేశంలో. ఎవరో ఒక మాస్టర్ ఒక పూలహార హాస్టల్ గా కనపడేది, తాడే కనబడేది నాకు. ఒక పులిహార తీసుకొచ్చేవాళ్ళు ఎప్పుడు కూడాను. నిజంగా ఎంత వెల్కమ్ చేసేవాళ్ళంటే నాకు ఈ ఆశ్చర్యం వేసేది, ఇదేంటా ఇది నాకైనా కనపడుతుంది, ఏంటి ఇలా కనపడుతుంది అనుకుంటూ ఉంటే అలా పులిహార వేసి నిజంగా అద్భుతం అండి. వెల్కమ్ చేసేవాళ్ళు హాస్టల్ గా. ప్రతి దేశంలో అలాగే జరిగేది. ఈవెన్ ఈజిప్ట్ జరిగినప్పటి నుంచి, ఈజిప్ట్ తిమ్మెర్లో నుంచి ఆ ఈజిప్ట్ మనకి ఇట్లా వన దేవతని ఎలా ఉంటారో, ఆ ఈజిప్ట్ ఆ శాండ్ కూడా ఆ దేవతలు ఉంటారు. వాళ్ళు కూడా అలాగా అలాగా మేడం వినబడుతుంది. ఎస్ మేడం వినిపిస్తుంది. సో అలాగా వాళ్ళకి ఆ ఆ పూలహార, మనకు ఆ శాండ్ పూలహార వేశారనమాట ఇద్దరు అలా. నిజంగా ఎంత అద్భుతం అంటే, ఎందుకు పిరమిడ్ మాస్టర్స్ అంటే మీ గురించి మీకు తెలియదలేవాలి అంటే, ఇక్కడ మనం ఎన్నో సాధనలు చేసుకొని మన కమిట్మెంట్ అయ్యి పత్రిజీ ఒక కాంట్రాక్ట్ సైన్ చేసుకుని మనం వాళ్ళతో పాటు వర్క్ చేస్తామని నేను ఇక్కడికి వచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు, ఒక్కొక్కరు గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఆ గ్రౌండ్ వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ ఎనర్జీస్ ఎలా అక్కడ డిస్ట్రిబ్యూట్ కావాలి, మన నుంచి అక్కడ ఏదో గ్రౌండ్ వర్క్, అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఏదో ఒకటి మనం ఊరికే సార్ చెప్పాను ఆ రోజు వెళ్తానంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు మనలో నుంచి అక్కడ ఎంత వర్క్ జరుగుతుంది అన్నది నాకు అప్పుడు అర్థమైంది. అంటే ఆ పత్రిజీ ఒక పిరమిడ్ మాస్టర్స్ అంటే ఆషామాషి కాదు. వాళ్ళు ఎంతో సాధన చేసిన వాళ్ళు, ఎంతో జ్ఞానవంతులు, ఆ ఫ్రీక్వెన్సీ ఎంతో ప్యూరిటీ ఉన్న వాళ్ళు అన్నది నాకు అర్థమవుతూ వచ్చిందనమాట తర్వాత. సో అలా వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. అక్కడ నాకు ఏది నచ్చేది కాదు. ఎందుకంటే మన ఇండియాలో అయితే ఏదో శిల్పకళ ఉంటుంది, నేచర్ ఎంతో అద్భుతంగా, అక్కడంతా కాంక్రీట్ వరల్డ్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే దేశాలు, ఆ కాంక్రీట్ వాళ్ళు వెళ్తుంటే అసలు ఏముంది ఇక్కడ, అంతా మ్యాన్ మేడ్ థింగ్సే కదా, అద్భుతం అంటే ఏంటి మన స్పిరిచువాలిటీలో ఉంటుంది అని అనిపించేది. ఒకసారి జపాన్కి వెళ్ళాను. వెళ్ళితే ఒక ద్వీపం మధ్యలో ఒక మాన్స్ట్రీకి వెళ్ళాలి. అక్కడ చూస్తే ఏది అట్రాక్షన్ లేదు, ఏదో అంత డస్టీగా ఉండింది ఆ మాన్స్ట్రీ కూడా. జస్ట్ వీళ్ళంతా వెళ్తూ ఇటు చూస్తామా, అక్కడ చూడడానికి ఏం లేదని నేను కూర్చొనేసాను ఆడ ముందరే కూర్చొనేసి, అలా కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను అనమాట. ధ్యానంలో కూర్చుంటే పత్రిజీ ప్రత్యక్షమయ్యారు. పత్రిజీతో పాటు వేల వేల మంది సాధువులు, పెద్ద పెద్ద గడ్డాలు కింద వరకు ఉన్నాయన్నమాట. వెనకాల ఎంత
మంది వేల వేల మంది వస్తున్నారు అనమాట. ఏంట్రా బాబు ఇంతమంది వస్తున్నారు ఇక్కడికి, ఈయనతో పాటు ఇంతమంది ఉన్నారు, ఆయన ఫాలో చేస్తున్నారు, మాట్లాడుకొని ఫాస్ట్ గా వెళ్తున్నారు. ఆయనతో పాటు పరిగెడుతున్నారు అందరూ. అందరూ వెళ్తుంటే ఆయన చెప్తుంటే వినుకొని వినుకొని నమస్తే పెట్టుకొని ఇలా వాళ్ళ జపాన్ దీంట్లో ఇలా ఇలా ఉంటారన్నమాట. అలా అనుకొని వాళ్ళని వెల్కమ్ చేసుకొని వెళ్తూ ఉంటే కళ్ళు మూసుకున్నంతసేపు, కళ్ళు తీసిన ఆ దీవి నుంచి వెళ్ళేంతసేపు మేడం వెళ్తూ ఉన్నారు. అంతమంది ఫాలో చేసుకొని ఆ సముద్రం పైన నడిచి వెళ్ళిపోతున్నారు. అలాగే పైలోకాలకు వెళ్తున్నారు. ఐ మీన్ నేను వచ్చే డెస్టినేషన్ వరకు ఓపిక అంతవరకు చూసాను. అంతవరకు వెళ్తూనే ఉన్నారు. అంటే ఎన్నో డైమెన్షన్స్, ఎంతో హై హై లెవెల్ కి ఆ డిస్కషన్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ. అంటే అక్కడ చేయాల్సిన వర్క్, ఆడ చేసేవి ఎలా చేయాలి, ఈ గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలి ఇక్కడ అంటే అప్పుడు అనిపించిందండి, ఈయన ఏదో ఒక పుస్తకం అనుకున్నా గానీ ఈయన గ్రంథాలయం నిజంగా. అసలు ఎక్కడికి మన మన మనం ఎంతవరకు చూడగలము ఆ తాడైతో అంతవరకే చూడగలుగుతాం, కానీ ఇంకా పై పై వరకు వెళ్తూనే ఉన్నారు ఆయన. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నాకు ఆ ధ్యాన మహాచక్రంలో ఆయన ఈ కొన కనపడలేదనంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉంది. ఎవరైనా తాడే మచ్చకం అంటే ఈ మేడంకి ఈ ఊరంతా తాడే ఉందని చెప్పేవారు, ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలి. ఇంకొక మేడంకి ఈ బెంగళూరు అంత తాడే ఉంది అని చెప్పేవారు, ఇంకొక మేడంకి ఈ రాష్ట్రం అంత తాడే ఉందని చెప్పేవాళ్ళు అన్నమాట. అంటే ఎంత పెద్ద తాడే ఉండొచ్చు ఈ రాష్ట్రం, ఈ ఈ ఊరు కాదు అసలు, ఏ లోకాలు ఎన్ని డైమెన్షన్స్ అసలు అర్థం కావట్లేదు. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నమాట. అసలు ఆయన గురించి మనం మీరు ఫిజికల్ గా ఆయన గురించి, ఆయన ప్రవర్తన గురించి ప్యూరిటీలో పర్ఫెక్ట్ గా ఉంటారు. ప్రతి ఒక్క ఆచరణలో, మాటలు, ఆలోచనలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. చాలా చాణాక్షి అంటే ఎవరికి ఏది చెప్పాలి, ఎవరికి ఏది చెప్తే వాళ్ళు ఎలా చేస్తారన్నది తెలిసి చేయించే ఆ ఆ యొక్క కెపాసిటీ సార్కు ఉండేది. కానీ ఈ ఆస్ట్రల్ లెవెల్ వర్క్ చూస్తుంటే నాకు ఎంత అద్భుతం, అసలు ఇలాంటివన్నీ ఉంటాయా, అసలు ఎంత కెపాసిటీ ఇది అనేసి. శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞానికి ఒక వెళ్ళానండి. అప్పుడు వెళ్ళినప్పుడు శ్రీశైలం హోటల్కి వెళ్ళాం. ఆ హోటల్లో ఒక సాధువుది ఒక ఫోటో పెట్టింటారు. ఆయన ఫుల్ తపస్సు చేసి స్కిన్ ఆ బోన్స్ కి అతుక్కుంటుంది. పైనుంచి ఆ శక్తి అంటే ఎనర్జీ గంగ పడుతున్నట్లు తలపైన ఆ ఫోటో చూశాను అన్నమాట. అది చూస్తూ ఉంటే అక్కడ జస్ట్ అలా ఎంటర్ అవుతున్నాను, దాంట్లో నుంచి ఫుల్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఇక్కడికి ఎంత ఎనర్జీస్ వస్తున్నాయి అంటే జస్ట్ కొంతసేపు అలాగే నిలిచిపోయాను హోటల్. అది ఇంకా ఎంటర్ అవుతున్నాను, మధ్యలో నిలిచిపోయాను అనమాట. ఏంటా ఇక్కడ ఆ ఫోటో నుండి ఏంటి ఇలా ఎనర్జీస్ వస్తున్నాయిరా అనుకుంటున్నాను అనమాట. అనుకుంటుంటే తర్వాత తెలిసింది ఏంటంటే శ్రీశైలం అడవుల్లో పత్రిజీ గారు 200 ఏళ్ళు తపస్సు చేశారు. ఇప్పటికి కూడా ఆ కళేబరం అలాగే ఉంది. వాటికి జంతువులు అలా దాని చెక్కు చెదరనీయకుండా కాస్తున్నాయన్న విషయం తెలిసిందండి అప్పుడు. అంటే పత్రిజీ గారు 200 ఏళ్ళు అలాగే కూర్చొని ఆ తపస్సు అన్నది, ఆ ధ్యానం అన్నది చేయడం వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందారో. మళ్ళీ ఇంకా ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన ఏంటిని నిజంగా మనకి క్యాలిక్యులేషన్స్ వేయడానికి కాదండి. ఒక అబ్బాయి చెప్పాడు, అంటే పత్రిజీ సృష్టించిన భూమిని పత్రిజీనే కాపాడడానికి ఇక్కడ దిగి వచ్చారక్క. ఇక్కడ ఆయన కౌన్సిల్లో నేను కాపాడతాను, ఎవరు కాపాడలేరు, ఈ భూమిని నాశనం చేస్తామంటే వద్దు, నేను కాపాడతానని, నేను సృష్టించాను కాబట్టి నేనే సరి చేస్తానని నాకు అక్కడ ఎవరైతే సృష్టించారో ఈ భూమిని ఆయన ఇక్కడ దిగారు పత్రిజీ బాడీలో అని చెప్పారనమాట. సో అద్భుతం, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇంత విధంగా మనము ఈ ఫిజికల్ దాంట్లోని ఇప్పుడు చూడండి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అంటే అప్పుడు చెప్పేవాళ్ళు సార్, మీరు నన్ను టీవీలలో చూస్తారని చెప్పారు. ఈయన ఎప్పుడో మాకంతగా దొరకకుండా ఏ ఫారెన్ కి వెళ్ళిపోతారో పత్రిజీ అనుకున్నాను. అప్పుడే చెప్పారనమాట ఆయన, ఈ చైతన్యంతో వర్క్ చేస్తాను, ఈ బాడీతో వర్క్ చేయను అన్నది ముందే ఆయనకు తెలుసు ఆ విషయం. అంటే అప్పుడే అలా మనం ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదండి, ప్రతి ఒక్క సారు యొక్క జ్ఞానం అంతా ఎక్కడ తీసుకుంటున్నాం, టీవీలోనే చూసి. ఇప్పుడు పిఎంసి ఛానల్ నుంచే ఆ పిఎంసి ఛానల్ చేయడము, పిఎంసి టీవీలో చూడడము. అప్పట్లో పీస్ ఆఫ్ మైండ్ అని ఒక ఛానల్ ఆ వచ్చింది. ఈ రిలయన్స్ లో ఛానల్స్ వచ్చాయన్నమాట. సో మాది రిలయన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం వల్ల మా వారు చాలా
ప్రయత్నం చేశారనమాట. ఏంటంటే మన పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది కదా, అలా పత్రిజీ గారిది కూడా ఎంత జ్ఞానం ఇస్తారు పత్రిజీ గారు అసలు. మన ఛానల్ కూడా ఒకటి రావాలని చాలా ప్రయత్నం చేశారు అప్పట్లో. అందరికీ వేరే వాళ్ళకి శ్రేయన్స్ డాగా గారికి అంట, పిసి చంద్రశేఖర్ సార్ అందరికీ కనెక్ట్ చేశారు. కానీ మనకి అప్పుడు ఉన్న టైంలో అంత ఫండ్స్ అన్ని ఉండేవి కాదు. సో అది అప్పుడు డ్రాప్ అయ్యేది. కానీ ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చింది సార్, చాలా అద్భుతంగా ఎంత ముందు చూపుతూ ఆయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఈ వరల్డ్ వైడ్ కరెక్ట్ అయిన జ్ఞానాన్ని ఇవ్వాలంటే అసలు ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ ని, ప్రతి ఒక్క పనిని పిఎస్ఎస్ మూవ్మెంట్ అని పెట్టి ఎన్ని ప్లాట్ఫామ్స్, స్వాధ్యాయ అంట, సేవ అని, మళ్ళీ ఈ ఛానల్స్ ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో పిఎంసి ఛానల్ అనేసి ఎవరికి అంటే అంత ముందు చూపు అనమాట. ఎంత ముందు చూపు అంటే అసలు దాన్ని ఊహించలేము. ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అన్నది ఎలాంటి విప్లవాన్ని తీసుకొస్తుంది, జ్ఞాన విప్లవాన్ని తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరిలో క్రాంతి విప్లవాన్ని, క్రాంతి అన్నది కాంతి విప్లవాన్ని తీసుకొస్తుంది అన్నది నిజంగా అద్భుతమైన, అమ్మో సామాన్యమైన మనిషి కాదు ఈయన. అసలు మనిషి రూపమే దైవమే అన్న కన్నా ఇంకా ఎక్కువ. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ అంటే, ఒక ఆవిడ ఏదో సంస్థ నుంచి వచ్చింది. స్టార్టింగ్ లో మేము అప్పటి 10th లో ధ్యానమా చక్రాలకు వచ్చేవాళ్ళము. వస్తే ఒక ఆవిడ అంటే మీ గురువు గారిని చూడ్డానికి వచ్చాను, ఆయన గురించి ఏదేదో చెప్తున్నారు, కంచి పీఠాధిపతి దగ్గర ఆమె రైట్ హ్యాండ్ గా ఉండేదన్నమాట. అలా వచ్చి నాకు ఒకటి కనపడింది తెలుసా, ఈయన మీ పత్రిజీ గారు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు, అక్కడ వెంకటరమణ స్వామి ఆయన కిరీటం తీసి ఇలా చంకలో పెట్టుకొని నమస్కారం చేస్తున్నారు. అలా దేవతలంతా అలానే ఉన్నారనమాట. అప్పుడు వింటున్నాను సారు అంటే మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు అనమాట అని చెప్పింది. ఇదేంటి ఇలా కనబడింది నాకు అంటే, అంత ఏ దేవుళ్ళు కూడా పైన లేరు మేడం, అందరు ఇక్కడ వర్క్ చేయడానికే వచ్చారు, ఆయన మార్గదర్శకంలో వర్క్ చేయడానికే వచ్చారు అని చెప్పాను ఆవిడకి. ఎందుకు ఇది ఇది ఏమంటే మిరాకల్ గా ఎందుకు జరిగిందంటే, ఆవిడకి బస్సు డ్రాప్ చేస్తారా బెంగళూరులో వెళ్ళేటప్పుడు ఉంటే, ఆవిడకి బస్సు దొరకలేదని కంప్లీట్ పత్రిజీ గురించే చెప్పడం జరిగింది. ఇలా ఇలా ఆమె క్వశ్చన్ వేస్తుంది, చెప్పడం అనమాట ఆమె ఎక్స్పీరియన్సెస్ కి అన్ని. సో ఈ థాడే మాస్టర్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ గురించి చాలా మంది చాలా విధాలుగా చాలా అవతారాలని చూసారన్నమాట. అంటే ఎక్కడ ఏ వరల్డ్ కి వెళ్ళినా కూడా పత్రిజీ శిష్యులు అంటే వెల్కమ్ అండి, లేకపోతే వెల్కమ్ అసలు అక్కడ డోర్స్ కూడా ఓపెన్ కావాలన్నమాట. ఇంత అద్భుతమైన పత్రిజీ స్థితి అలా ఉండేది ఎప్పుడు కూడా. మళ్ళీ ఇంకొక ఎక్స్పీరియన్స్ టైం అవుతుంది. టైం అయిపోతుందా? ఓకే, మీరు చెప్తుంటే వింటనే ఉండాల్సింది, అసలు అది ఆపాలనిపించట్లేదు నిజంగానే. సో సారీ మేడం. ఇదొక్కటి చెప్పైనా, ఇదొకే ఒక మేడం ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే అక్కడ ఒక కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు నేను టీమ్స్ ని తీసుకోవడం రావడం జరిగింది. 7 days జరిగితే 7 days కి, 3 days జరిగితే 3 days కి. కానీ ఒక్కొక్క రోజు ఏమయ్యేదంటే, ఎంత ప్రయత్నించినా ఆ ఒక్క రోజు డేట్ మాత్రం ఫిక్స్ చేయలేకపోవాలి, అవ్వదన్నమాట. అది ఏంటా అంటే, ఆ రోజు వేరే వాళ్ళకి సార్ ప్రామిస్ చేసేట, మీరు ఇక్కడ వచ్చి ఈ పర్ఫార్మ్ చేయాలని చెప్తుంటారు వేరే వాళ్ళకి. అప్పుడు లాస్ట్ వరకు కాదు అది. అయితే అప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్పడం, సార్ ఎవరికైతే ఇన్ఫార్మ్ చేస్తుంటారో వాళ్ళు చెప్పడం లేట్ చేస్తుంటారు నాకు. కానీ వాళ్ళు, మేడం ఈ రోజు బ్లాక్ చేయండి, పత్రిజీ గారు వేరే వాళ్ళకి చెప్పారంట, సో మీరు అక్కడ చెయ్యకండి ఆ రోజు అంటే. ఓ నాయనో, అందుక ఎంత తిప్పర్లాగా పడినా కూడా నాకు ఆ రోజు ఆ డేట్ ఫిక్స్ చేయడానికి కావట్లేదు అనేసి అప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని. ఇలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మేడం, ఫిజికల్ గా కూడా ఇంకా పత్రిజీ గారితో చాలా చాలా ఉన్నాయి. నిజంగా ఈ అద్భుతమైన ఒక ఫిలిం మేకింగ్ అన్నది, ఒక గురువు అన్న వాళ్ళు ఎలా ఉంటారు అన్న దానికి మనకి ఈ యొక్క సినిమా అన్నది, పత్రిజీ ఫిలిం అన్నది చాలా ముఖ్యము. చాలా చాలా ఈ భావితరాలకు కూడా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఆ సింపుల్ సిటీలో సింపుల్ మ్యాన్, ఆ సింపుల్ గా జీవించడము పత్రిజీ ద్వారా మనం నేర్చుకోవాలి. ఏదో ఒక గురువు అంటే 5 మంది పిఏలు, 5 హెలికాప్టర్లు, 10 మంది సెక్యూరిటీ, అంతా ఏమీ లేదు పత్రిజీ గారికి.
అందరు ఏ ఒక్కరు సామాన్య వ్యక్తి కూడా ఆయన కలవచ్చు అన్నమాట. సో అద్భుతమైన ఈ పత్రిజీని ఎవరైనా మీట్ చేయొచ్చు. ఇంత సింపుల్ మీ గురువు గారిని మీట్ చేయడం అన్నది అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేవాళ్ళు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఆయన ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు అంటే అంత అద్భుతమైన గౌరవం ఇచ్చేవాళ్ళు. హాస్పిటాలిటీ అంటే మీదే, మీ గురువు గారు ఆ అస్సలు తిరుగులేదు అనేవాళ్ళు. ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళు, మ్యూజిషియన్స్ కానీ ఆ ఈ అంటే అంత ఆర్టిస్టులకి మనం చాలా బాగా చూసుకోవాలి. అది చేయకపోతే సార్ చాలా కోపం వస్తుంది. కానీ ప్రతిసారి నేను సక్సెస్ఫుల్ గానే పత్రిజీ గారి ఇంట్లో చెప్పిన మాటను అక్కడ చేయడము. లాస్ట్ పత్రిజీ సారు ఇట్లా శిరస్సు వచ్చి ఆయనే నమస్కారం ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఈ నమస్కారం చేస్తున్నారంటే మనం ఎంతో డెడికేషన్ తో, ఎంతో ప్యూరిటీతో, ఎంతో బాగా ఆ వర్క్ చేస్తేనే ఆ యొక్క గౌరవం లభిస్తుంది. లేకపోతే వాళ్ళకి పడతాయన్నది అర్థమయ్యేదన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది మేడం. ఫ్రెండ్స్, మీతో అందరితో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే మనకందరికీ తెలుసు కోనేరు వరలక్ష్మి అమ్మగారు. సో ఈరోజు మీరు నాకు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు మేడం మీ మాటల్లో ఆ విషయం. దేవరహస్యాలు అన్న పుస్తకం మనకి ఇప్పుడు వచ్చింది. ఎస్, ఆ పుస్తకం ద్వారా ప్లస్ మేడం గారు మళ్ళీ దాన్ని అందులో చెప్పారు. నేను కొన్నే పొందపరిచాను ఈ పుస్తకంలో. దేవరహస్యాలు అన్న పుస్తకం మళ్ళీ 2 వస్తుంది. పార్ట్ 2 రాబోతుంది ఫ్రెండ్స్. సో ఈ పుస్తకం ద్వారా మేడం గారికి వచ్చిన ఆ గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీరు అన్నారు ఆషామాషిగా ఆ పోర్టల్స్ అనేవి ఓపెన్ అవ్వవు. పత్రిజీ శిష్యులకైతేనే ఓపెన్ అవుతాయి అని. ఇది ట్రూ మేడం. నిజంగా మీరు మళ్ళీ నాకు చెప్పారు. ఆ విషయం అమ్మ నోటి వెంట విన్నాను నేను. ఆ! మేడం గారికి అదే ఎన్నో లోకాలు తిరిగొచ్చారు కదూ! సో, ఆ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది. ఎన్నో లోకాలు తిరిగొచ్చారు. ఒకానొక లోకానికి వెళ్తే సో, అస్సలు ఓపెన్ చెయ్యలేదు వాళ్ళు. మీరెవరు అంటే పత్రిజీ శిష్యురాలిని అని చెప్తేనే వారెంత రెస్పెక్టబుల్‌గా ఆ అమ్మని తీసుకెళ్ళి వాళ్ళు ఎంత గౌరవంగా వాళ్ళు చూసుకున్నారంటే అంత గౌరవంగా. అండ్ అమ్మ ఒక మాట అంటారు. "నేను ఎన్ని లోకాలు తిరగాలో అన్ని లోకాలు తిరిగేశాను. కానీ ఈ లోకాలను దాటుకొని ఇంకా ఏముందబ్బా అని ఆలోచించారంట. ఇంకా ఏముందని ఆలోచిస్తే వెళ్లి చూడు అననంటే, అక్కడికి కూడా వెళ్లి చూస్తే ఒక 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 ముద్దలాగా అంటే ఒక రాశి, ఒక కుప్పలాగా కూర్చొని ఉంటే ఎలాగుంటుందో, అలాంటి ఒక జ్ఞానపు ముద్ద మెరిసిపోతోందంట. అది ఎవరో కాదు పత్రిజీయే అని చెప్పారు అమ్మ. అసలు నేనైతే ఇప్పటికి మీకు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ రోజు లైవ్‌గా మేము ఆమె నోటి వెంట విన్నప్పుడు అది ఎలా ఉంటుందో చూడండి ఆ పరిస్థితి. ఇప్పుడు సేమ్ మేడం గారు గూడా అదే చెప్పారు. హ్మ్. యెస్ మేడం. జనరల్‌గా మనం ఒక పిరమిడ్ మాస్టర్‌గా, ఒక ధ్యానిగా, ఒక ధ్యానం చేసిన వ్యక్తులుగా మనం వెళ్తేనే మనకు చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది. జనరల్‌గా ఉండే సమాజంలోనే, ఈ సొసైటీలోనే వారి ద్వారా. అలాంటిది మరి పత్రిజీ శిష్యులంటే ఇంకెలా ఉంటుందో చెప్పండి. కదా! అద్భుతం మేడం. ఒక నిజంగా. అద్భుతాన్నే చూసామని చెప్పొచ్చు. నిజంగా. అలాగే మీరు నాకు ఇంకొక క్లారిటీ ఇచ్చారు ఈరోజు ఏంటంటే, నేను కూడా ఎప్పుడు మీరన్నట్టు ఆ శ్రీశైలంలో ఫోటో చూసానని చెప్పారు గదా! నేను కూడా ఎప్పుడు చూసి ఎవరీయన అని అనుకునేదాన్ని. వేరే వాళ్ళని అడిగేదాన్ని. ఎక్కడికి పోని ఫోటో కనిపిచ్చేది ఎక్కువగా. సో, అప్పుడు చెప్పారు. ఈయన శ్రీశైలం అడవుల్లో ధ్యానం చేశారు. చేస్తూ వస్తున్నారు. ఈయన పేరు సలేశ్వరం స్వామీజీ అని చెప్పారు నాకు. ఇక్కడ తెలిసిన వాళ్ళు. బట్ మీరు ఈరోజు చెప్పారు. నాకింకా క్లారిటీ వచ్చిందనమాట. సేమ్ అదే చెప్పారు. 200 ఏళ్ళు ఈయన ధ్యానం చేసి ఇప్పటికి కూడా ఉన్నారు అనేది చెప్పారనమాట. సో, అది కూడా ఈరోజు మీ ద్వారా నాకు క్లారిటీ వచ్చింది మేడం. ఎప్పుడు నాకు ఆ ఫోటో అట్రాక్టివ్‌గా ఉంటది. ఎవరైనా ఇంతలాగా అయిపోయి ఇంగా ఉన్నారా? ఎక్కడున్నారు చూడాలి అని జెప్పేసి. సో, అది క్లారిటీ ఇచ్చారు మేడం ఈరోజు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఓహ్! థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్. నిజంగానే ఇందాక మనం అనుకున్నట్టుగా సార్ వెంకట్ సార్. ఎస్ అండి. యాహ్! ఇప్పుడయిపోయింది సార్ మేడం గారితో ఒక సెషన్. నెక్స్ట్ శ్యామల గారున్నారు సిద్ధంగా. మేడం గారు. సో, వారిని ఇన్వైట్ నేను చేసుకుంటా. ట్రావెలింగ్ లో ఉండడం వల్ల ఒక లాగిన్ అవి చూడలేదండి. రేపు చూస్తాం ఈ వీడియో. రేపు వింటాను. యెస్ ట్రావెలింగ్ లో సార్. ఉండే నేను. బట్ ఆఫ్ కోర్స్ నాకు తెలుసు బ్రహ్మాండంగా వచ్చింటుంది. అందులో చాలా. డౌట్ లేదు. సో మొన్ననే రీసెంట్ గానే మేడం వాళ్ళ ఊరు వెళ్ళి మేడం ని కలవడం జరిగింది.
మేడం కూడా మన పత్రిజీ ఫిలిమ్స్ కి పత్రి గారి ఈ డాక్యుమెంటరీ పూర్తి అవడానికి ఆవిడ సంపూర్ణమైన సహకారం మనకు అందిస్తున్నారు. మనందరం పత్రిజీ ఫిలిమ్స్ తరపున రజిత గారికి కృతజ్ఞతలు చెప్పాలి. మేడం ఇనిషియేట్ తీసుకున్నారు, నేను మాట్లాడతాను, నేను చేస్తాను అని. అది గొప్ప విషయం. ఇంకో పీరియడ్ మాస్టర్కి మనం ఏం చెప్పక్కర్లా, వాళ్ళే బాధ్యత తీసుకుంటారు అనడానికి రజిత గారే ఎగ్జాంపుల్. Yes. సో అడిగితే మేడం ముందుకొచ్చి తీసుకోవడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కొన్నిసార్లు మాటల్లో చెప్తా ఉంటే అది ఒక ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది కానీ బట్ ఇంకా మనకున్న ఏకైక కమ్యూనికేషన్ మాటలే కాబట్టి ఆ మాటలోనే చెప్పాల్సి వస్తుంది అది. బట్ సో అంతకు మించి మీరు పత్రి గారి మీద మీకున్న అభిమానం కానీ, పత్రి గారి మీద మీకున్న గురి కానీ అది అంటే అర్థమవుతుంది. కొంతమందిని కలిస్తే అర్థమవుతుంది వీళ్ళకి ఇంత గురి ఉంది అని. అలా మిమ్మల్ని కలిసాక నాకు అనిపించింది. సో గ్రేట్ సర్వీస్ మేడం మీరు పిఎస్ఎస్ఎం చేస్తుంది. అట్లాగే ఈరోజు పత్రి ఫిలింకి మీరు ఇస్తున్న సహకారానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. నాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యా ఫ్రెండ్స్, అదే చెప్పాను కదా, ఒకానొక కాలంలో హరికథ బుర్రకథలు వినేవాళ్ళం. అప్పుడు ఉపయోగపడేవో లేదో నాకైతే తెలీదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిగా మాకు దొరికిన ఒక గిఫ్ట్ అని చెప్పొచ్చు ఇలాంటి సజ్జన సాంగత్యం పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. ఎందుకంటే ఎస్, అందరు కూడా ప్రవచనాలు చెప్తుంటారు, వెళ్ళిపోతుంటారు కదూ. అది ఎంతవరకు జ్ఞానం అందరు గ్రహించారా లేదా అనేది ఎవరు పట్టించుకోరు. మనకు కూడా అది వచ్చిందా లేదా అనేది కూడా మనకు కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. బట్ ఇక్కడ ఈ సజ్జన సాంగత్యంలో ఈ జ్ఞానాన్ని అందుకున్నప్పుడు మన లైఫ్ లో మనం కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళి తొంగి చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చి చూసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుందో మనకి ఆ పిరమిడ్ మాస్టర్స్ చూపిస్తారు. అందుకే ఈ సజ్జన సాంగత్యం. సో మరి ఫ్రెండ్స్, మేడం గారు సిద్ధంగా ఉన్నారు, శ్యామల గారు ఏలూరు నుండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, వెల్కమ్ మేడం. మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కి వెల్కమ్. యా, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.